హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. ఒక దేవాలయం ఉంది. అది అగ్నిలో కాలిపోలేదు, వరదల్లో మునిగిపోలేదు. ఏ శతాబ్దం గడిచినా దాని కీర్తి తగ్గలేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైష్ణవ ఆలయం, శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం. శ్రీరంగం దేవాలయం తమిళనాడులోని త్రిచి నగరంలో ఉంది. ఇది కావేరీ నది మధ్యలో ఉన్న ఒక దీవిపై నిర్మించబడింది. పురాణాల ప్రకారం విష్ణువును భక్తి పరవశంలో ఆరాధించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు ధర్మవర్ముడు ఈ ఆలయాన్ని మొదటగా నిర్మించారు. తర్వాత చోళ, పాండ్య, విజయనగర రాజులు దీన్ని విస్తరించారు. ఈ ఆలయం మొత్తం 156 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనూ అతి పెద్ద ఆలయ సముదాయం ఇది. ఇందులో 7 ప్రాకారాలు, 21 గోపురాలు మరియు 1000 స్తంభాల మండపం ఉంది. అందులోని రాజగోపురం 236 అడుగుల ఎత్తులో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఆలయ గోపురం. పురాణాల ప్రకారం రాముడు లంకా యుద్ధం అనంతరం విష్ణువును ధ్యానిస్తూ రంగనాథస్వామి విగ్రహంను విభీషణుడికి ఇచ్చారు. ఆ విగ్రహాన్ని విభీషణుడు లంకకు తీసుకెళ్తూ శ్రీరంగం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో విగ్రహం అక్కడే స్థిరంగా నిలిచిపోయింది. అది ప్రస్తుత శ్రీరంగం రంగనాథ స్వామి విగ్రహం అని నమ్మకం. 14వ శతాబ్దంలో తురుకుల దండయాత్రలో ఆలయం దగ్ధమవుతుందని భయం కలిగింది. భక్తులు విగ్రహాన్ని రక్షించడానికి దాచేశారట. ఆలయంపై మంటలు పడ్డ ప్రధాన గర్భగుడి మాత్రం అలాగే మిగిలిపోయిందంట. దేవుని శక్తి అలా రక్షించిందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీరంగం దేవాలయం అంటే భక్తికి, శిల్పకళకు, చరిత్రకు ప్రతీక. అది కేవలం ఆలయం కాదు, రంగప్రవేశం లాంటి భక్తి యాత్ర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.